ఆల్మోస్ట్ వచ్చేసాను రా. పార్టీ స్టార్ట్ అయ్యేలోపు అక్కడ ఉంటా, సరేనా? అంత స్పీడ్ ఏంటి బాస్? ఈ యూటర్న్ చాలా దూరంలో ఉంది, జస్ట్ ఇక్కడే కదా అని. జస్ట్ మా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నావా? జస్ట్ మనం హెల్మెట్ పెట్టుకో, జస్ట్ సీట్ బెల్ట్ వేసుకో, జస్ట్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తాం, జస్ట్ రాంగ్ రూట్లో వచ్చేస్తాం. నైట్ అయితే ఓవర్గా తాగి, డే అయితే ఓవర్ స్పీడు ఓవర్టేక్. సంవత్సరానికి 4,32,957 యాక్సిడెంట్లు అవుతున్నాయి బాస్. ఏం చేస్తున్నారు? కళ్ళు ఏమన్నా దొబ్బినాయా? లేదు, పుట్టుకతో వచ్చినాయే. మరి కనబట్టలేదా? ఐరన్ చేస్తున్నా. ఆహా, ఏ గోల్డ్ సిల్వర్ చేయాల్సింది, ఐరన్ చీప్ కదా. నువ్వు ఉండవే, పరిస్థితి చూడకుండా పంచలేస్తావు. ఐరన్ బాక్స్ ఉంది కదా. నాకేమన్నా పొరపని చేస్తలేదు అనుకుంటున్నావా? సలేస్తుంది, సలిగేసుకుంటా వస్త్రాలు ఇస్త్రీ చేస్తున్నా. నిప్పులు నెత్తి మీద వేసుకో, బొచ్చు రొత్తుకుని బాగా తప్పుద్ది. దా నీ బొచ్చు బూడి చేసి బాగా తప్పిస్తా. ఇదేంటి? బిల్లు లేకుండా బట్టలు, హీటర్ వాడకుండా హాట్ వాటర్. దీని మీద దోశలేసి గ్యాస్ మిగులుద్ది. దోశలైనా తింటారా, చల్లేస్తుందని ఖర్చులో చెవులకు చుట్టుకుంటారా? పట్టుకుని పడగెత్తుకురా. అబ్బా, దానికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. చూడలే కనబడుతున్నాను. టిఫిన్ టేబుల్ మీద తింటారు. కొట్టానంటే కేబుల్ కట్ అయిపోతాయి. పట్టుకురా. ఏమైంది దీనికి? బుర్రకి బండరాయి తగిలింది కదా, బ్రెయిన్ ఏమైనా బ్యాలెన్స్ తప్పిందా? పద కాదు, పలహారం. అవును కదా, పట్టుకురా. కాళ్ళు పైకి పెట్టేయండి బా, కళ్ళు తిరుగుతాయి. మోకాలతో ఒక్కటి ఇచ్చానంటే పళ్ళు రాలుతాయి. తింటానని చెప్పి తల్లకిందులుగా ఉంటే ప్లేట్ లో టిఫిన్ కాలుతో తింటారా? కాదు, పెడితే పళ్ళతో నవ్వులుతా. అప్పుడు నమిలింది నాశాలానికి వస్తుంది. రావాలనే మామూలుగా కూర్చుని తింటుంటే కడుపులోకి వెళ్ళిపోయి అరిగిపోతుంది. ఆకలిసినప్పుడల్లా తినేస్తే అడ్డంగా పొట్ట వచ్చేస్తుంది. ఇలా ఇండైరెక్ట్ గా తింటే తిన్నదంతా తెలివితేటలుగా మారి డైరెక్ట్ గా తల్లోకి వెళ్ళిపోతాయి. కన్ఫర్మ్ కాయిపోయింది. పోతే పొట్టలో వచ్చేసి పిచ్చి పిచ్చి వేషాలే సరంటే రోట్లో పచ్చడికి బదులు మిమ్మల్ని వేసి కుమ్ముతా. బెటర్, మిక్సీతో పని ఉండదు. మొదలెట్టే ఫ్రస్ట్రేట్ ఓకే, ఫ్యూజ్ పోయింది. పద. తిక్క తిక్కగా వచ్చేసి నాకు తిక్కలేపుతున్నాడు. ఏట్రా వణుకుతున్నావు? ఒంట్లో బలదా? బయటే బాగాలేదండి, ఇంటర్ కదా వెల్లుల్లి ఆడుతున్నా. అది ఇంటర్ కాదురా, ఎల్కేజీ. వింటర్ అయినా నైట్ కోరకాల ఇన్ని కొట్లు చుట్టావు, అయినా ఆగుతులేదా? దడకి బాడీ మొత్తం బ్రేక్ డాన్స్ ఆడేస్తుందండి. బట్టలకు బదులు దుప్పట్లు చుట్టుకున్నా కాయలు మాత్రం గజగజలు ఆడేస్తున్నాయండి. తలకాయ, గుండెకాయ, కిడ్నీకాయ. ఇంకా ఆపే. చలి తగ్గడానికి ఏదైనా సూత్రం చెప్పొచ్చు కదండి. అస్తమానం మూత్రానికి పోవాల్సి వస్తుంది. శరీరానికి శ్రమ లేక చెమట రావట్లేదురా. సూత్రం చెప్పమంటే సుత్తు చెప్తారేంటండి? అయితే సూత్రం చూపిస్తాను పద. మూత్రానికి మాత్రం పోకూడదండి. అస్సలు వెళ్ళాం పద. ఇది ఉడికి ఇలా వడపోయిపోతుంది. సరిగా వండుకుని తగ్గించమంటే నా వండుకుని కూడా వాడుకుంటారా? దుప్పటి గారు దోలు తీరిపోతుంది. ఎక్కువ చేసావంటే కార్లో వేసి వేస్తా. హిమాలయాల్లో మంచులు బంట్లు తయారవుతావు ఎదవా. బ్రేక్ అని గారు పొట్ట పగిలిపోయినా మూత్రానికి పోయేస్తా. శ్రమ పడరా, చెమట రూపంలో వచ్చేస్తుంది. కానీ టాటా డ్రైవర్లో బలి డాన్స్ చేస్తున్నారా? గొప్ప నవ్వుదామని గ్రామం వదిలేసి వస్తే ఇలా కథ వణికిస్తారా? గొప్ప అవ్వాలంటే వదలాల్సింది గ్రామాలు కాదురా. మరి నా ప్రాణాలా ఎంతవా ఐస్ వాటర్ వేసేమంటావా? వింటలే. గొప్ప అవ్వాలంటే వదలాల్సింది నో వాట్సాప్, నో ఫేస్బుక్, నో ఇంటర్నెట్. ఇంటర్లో వదిలిపెట్టి ఇంటర్వ్యూ ఏంటంటే? ఇంటర్ కాదురా ఎదవా, వింటర్. మూమెంట్ మార్చే. స్కానింగ్ లో ఏం లేదన్నారు, ఎక్స్రే లోను స్కల్ సేఫ్ అన్నారు. ఒకవేళ నరాలు నలిగిపోయి తరంగాలు అందట్లేదంటవా?
ఉండే కొద్దీ ఉండే వాళ్ళందరినీ మర్చిపోతాడంటావా? పిచ్చోడైపోయి పక్కన ఉన్న వాళ్ళందరినీ కట్ చేస్తాడంటావా? అమ్మగారు కుక్కలరిచాడు, కాటడిపోయి ఉంటది. పద చూద్దాం, లేదంటే కాటికి పంపించేస్తాడు. ఏం చేస్తున్నాడు? చొక్కా లేకుండా తిరుగుతున్నా తిక్కలేసిందా? తిక్క కాదండి, అయ్యగారు బుర్రకు బొక్కబడింది, బాగా చేయించాడు. చలికి సూత్రం చెప్పన్నాడు, సొక్క ఇప్పించి శ్రమదానం చేస్తాను. ఏ తప్ప ముందెళ్ళి మట్టెట్టుకోరా. ఎంత దెబ్బ తగిలితే మాత్రం ఇంత వింతగా ప్రవర్తించాలా? ఎంతే ఉంది, సొంత పనుడు సొంత కారు సర్వీసింగ్ చేపిస్తున్నా. ఏంటి చెల్లో చొక్కా ప్యాంట్ ఇప్పేసా? అసలు ఆ రక్షణ కవచం కూడా కండిద్దాం అనుకున్నా, తొండలా ఉణుకుతాడని వదిలేసా ఎదవని. బావని ఇలానే వదిలేస్తే ఆ కవచాలు లేకుండా కాలనీ అంతా తిరిగినా తిరుగుతాడు. టాబ్లెట్లు వేసుకున్నారా? వేసుకున్నా. ఇదిగో పాకెట్లో కాదు, పొట్లో. అది నువ్వు క్లియర్ గా చెప్పలేదు. దెబ్బ తగిలిన చోట ఆయింట్మెంట్ రాయమన్నా రాసారా? ఇప్పుడే రాసొస్తా. ఎక్కడికి? దెబ్బ తగిలిన చోట అంటే బంజారీల్స్ లో ఉన్నా బండరాయికే కదా, వెళ్ళి రాయికి ఆయింట్మెంట్ రాసొస్తా. దెబ్బ తగిలిన చోట అంటే గుద్దించుకున్న రాయి కాదు, గుద్దుకున్న బుర్రకి. ఇది నువ్వు క్లియర్ గా చెప్పలేదు. కొట్టుకోకు. లైఫ్ లో ఎప్పుడు రెండు విషయాల్లో చాలా క్లారిటీగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు, గుడి దగ్గర చెప్పులు ఇప్పేటప్పుడు. చెప్పేటప్పుడు క్లారిటీ లేకపోతే తెప్పలు వస్తాయి, ఇప్పేటప్పుడు క్లారిటీ లేకపోతే చెప్పులు పోతాయి. పోలికింటేనే వికారం వచ్చేస్తుంది, కానీ తప్పట్లేదు. నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే నాకు వాంతులు వచ్చేస్తున్నాయి, కానీ చూడట్లా. ఆర్డర్ వచ్చింది, లేట్ గా పెట్టిన, ఫాస్ట్ గా వచ్చింది. ఎవరు పెట్టారు? నేనే. ఏం పెట్టారు? చెప్పను. ఎంత బాబు? అందరికి పిచ్చాయి. ఎప్పుడు నువ్వే ఇస్తావా? ఈసారి నేను ఇస్తా. పోనీలేండి, నా దగ్గర ఉన్నాయి కదా, నేను ఇస్తాను. నేనే ఇస్తా. అయ్యో, నేను ఇస్తానండి. నేను ఇస్తానని చెప్తున్నా. సరే, మీరే ఇవ్వండి. ఇదిగో తీసుకో. ఎంతకీ అంత అర్జెంట్ గా ఏం ఆర్డర్ పెట్టారు? రాత్రి మన ఇంట్లో దొంగలు పడ్డారు. కంగారు పడ, కళ్ళం. పాపం దోచుకోవడానికి ఏమీ దొరకపోతే రేపు సేమ్ టైంకి రండి, లాకర్ లో ఉన్న బంగారం తెచ్చి ఇంట్లో పెడతానని చెప్పాను. ఆహా, మళ్ళీ ఇవాళ వస్తారు కదా, కాల్చి పడేద్దామని నాటుకు బంగారం. ఓరి నీ ప్లాన్ పటాన్ చెరువుకి వెళ్ళా. కళ్ళ వాళ్ళని కాల్చడానికి నిజంగా ఆర్డర్ పెట్టావేట్రా? మా ఇంట్లో బంగారం ఎత్తుపోతుంటే సోతా పడుకుంటావా? బంగారం బ్యాంక్ లో ఉంది కదరా, తెచ్చి ఇంట్లో పెడతాను కదా. నాన్ సింక్ లో అంటే నూనె డబ్బా మహందానా. కళ్ళ దొంగలు ఎలాగా కనిపించరు, పక్కన పడుకున్న నీకు గుండె ఎక్కడ దిగుద్దా అని తలుచుకుంటేనే తెగ నవ్వొచ్చేస్తుంది. అవును, నాకు డౌట్. బావ చేతిలో గన్ ఉంది, మన దాక్కున్నా అంటే ఓ రీజన్ ఉంది. బావ ఎందుకు దాక్కున్నాడు? వెళ్ళి గుర్తు చేయి, గుండు తిప్పుతాడు. చూడు రెడీగా ఉన్నా. ఏమండి, దొంగలు వస్తే పోలీసులకు ఫోన్ చేద్దాం. అనవసరంగా మీరెందుకండి హంతకులు అవ్వటం? కరెక్టే కదా. సరే అయితే బయటకు రండి. అమ్మయ్యా, మెటల్ ఎక్కిచ్చేస్తున్నాడు. అవును, నైట్ అయితే పోలీసులు కూడా పడుకుంటారు కదా, ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే గన్నే కదా. ఎందుకు పని చేస్తలేదా? ఎవడరా బాస్? మీరా? గన్నట్టుకుని గుమ్ము తగిలించడమేట, పనుందని పిలిచి పాడెక్కిస్తావా? అయ్యో కాదు బాస్, మెమొరీకి వైరస్ వచ్చిందని చిన్న డ్రామా ప్లే చేస్తున్నా. రీజన్ తర్వాత తెలుస్తుంది, మీరు లోపలికి రండి. షూరా? సూరు నడికొప్పు అన్ని రండి. లేరు కదా బాస్. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ జాబ్ ఏమైంది బాస్? అంతా సెట్ చేశానయ్యా, మన బ్రాంచ్ లోనే అపాయింట్ చేద్దాం. థ్యాంక్స్ బాస్. జాబ్ అంటే బ్రతకడానికి సెక్యూరిటీ, మరి ఆ అమ్మాయికి సెక్యూరిటీ? నిజమే బాస్. సింగిల్ ఉమెన్ సొసైటీలో సర్వైవ్ అవ్వాలంటే ప్రతి సిచ్యువేషన్లోనూ భయపడుతూనే బ్రతకాలి. ఒంటరిగా ఉంది, వంగిపోతుంది, లొంగిపోతుందని ప్రతి ఎదవ వంకరగానే ప్రవర్తిస్తాడు. కానీ ఒక మగాడి వల్లే తన ఒంటరి అయిందని ఏ మగాడో ఆలోచించడు. నిజం చెప్పాలంటే మగాళ్ళు లేకుండా ఆడవాళ్ళు ఉండగలరు, కానీ ఆడవాళ్ళు లేకుండా మగాళ్ళు ఉండలేరు బాస్. పెళ్ళం పోయిన 3వ రోజే 3 ముళ్ళు వేయడానికి రెడీ అయిపోతారు. కానీ ఆడవాళ్ళు కన్న పిల్లల కోసం, కట్టుకున్నవాడి కుటుంబం కోసం జీవితాన్ని ఇచ్చేస్తారు బాస్. జస్ట్ శ్రీకృష్ణుడు సృహ తప్పాడనే సత్యభామ నరకాసురుని వేసేసింది. పార్వతీదేవి పవర్ఫుల్ కాబట్టి శివుడు సగం పార్ట్ ఇచ్చేసాడు. మనం జస్ట్ షోల్డర్ ఇస్తే చాలు బాస్, సెన్సేషన్స్ చేస్తారు. ఇప్పుడు మనం ఇవ్వాల్సింది అదే బాస్. ఆడదే అగ్నిపర్వతం కామ్గా ఉన్నంతసేపే, బద్దలైతే చుట్టూ బూడి తప్ప ఏమీ మిగలదు.